Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. ఓకే. గురుగారు ఇప్పుడు మీరు అన్నారు అమ్మవారైనా కృష్ణుడైనా శివుడైనా అంతా ఒకటే శక్తి స్వరూపము మూర్ఖులు అని చెప్పి. ఈ మధ్య కాలంలోనే నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్, నేను ఎక్కువగా శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటా. ఎందుకు అనవసరంగా నువ్వు శివుణ్ణి ఆరాధిస్తున్నావు, అమ్మవారిని పట్టుకో, శివుడిని ఆరాధిస్తే ఏం ఫలితం లేదు, వాడు పిచ్చోడు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పెడతాడు అని చెప్పి అన్నారు. దానికి నేను ఏం సమాధానం చెప్పాలంటారు? నేను ఎలా నిర్ణయం తీసుకోవాలంటారు? అవతల మూర్ఖులు అయితే వాళ్ళకేం సమాధానం చెప్పద్దు, మన పని మనం చేసేద్దాం. కొంచెం జ్ఞాని అయితే అజ్ఞానంతో కాకుండా కొంత జ్ఞానం కలిగితే వాడికి సమాధానం చెప్పచ్చు. అందుకే భర్తృహరి సుభాషితాలు చాలా గొప్పవి. అజ్ఞ సుఖమారాధ్య. అజ్ఞ అంటే ఏమీ తెలియని వాడు ఉన్నాడు, మూర్ఖుడుగా వాడు మూర్ఖుడు కాదు, ఏమీ తెలియని వాడు. ఏమీ తెలియని వాడికి బాగు చేయొచ్చట. అజ్ఞ అంటే ఏమీ తెలియని వాడు, సుఖం ఆరాధ్య బాగా చెప్పడానికి అర్హుడు. ఏమీ తెలియని వాడు కూర్చోబెట్టి చెప్పచ్చు. అంతే. సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ. బాగా చదువుకున్న పండితుడికి చెప్పచ్చు, ఏమీ తెలియని వాడికి చెప్పచ్చు, బాగా తెలిసిన వాడికి చెప్పచ్చు. జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరన్నరంజయతి. జ్ఞానలవ దుర్విదగ్ధుడు అంటే అర్థం ఏంటనమాట? తెలుసున్నది ఎంత, లవము అంటే కొంచెం, కొంచెం తెలుసు కానీ అన్నీ తెలుసని వాడికి అహంకారం. ఈ మధ్యన అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారంట యూట్యూబ్లో. వాడికి ఏం తెలియదు, నాకు తెలుసని అహంకారం. అలాంటి మూర్ఖుణ్ణి బ్రహ్మాపి నరన్నరంజయతి. అటువంటి నరుణ్ణి బ్రహ్మ కూడా బాగు చేయలేట. వాడికి ఏం చెప్పలేడు, బ్రహ్మ వచ్చి చెప్పినా వెండవాడు. అందుకే కొంతమంది మూర్ఖులు చూసారా, నేను దేవుడు చెప్పినా చేయను, దేవుడు వచ్చి దిగొచ్చినా విన్న అంటాడు. వీడి మొహానికి దేవుడు దిగి వస్తాడా? ఏ దేవుడే కదా, దెయ్యం కూడా దిగిరాదు. అంచేత అటువంటి వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు, మన పని మనం చేయాలి. కానీ ఒక గొప్ప అద్భుతమైన శ్లోకం ఆది శంకరాచార్యుల వారు మనలాంటి వాళ్ళ కోసమని దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో రాశారు. ఆ స్తోత్రం పేరేంటి? దేవి అపరాధ క్షమార్పణ స్తోత్రం. అమ్మా నన్ను క్షమించు అని చిట్ట చివరి చెప్పే స్తోత్రం. అద్భుతమైన స్తోత్రం అది. కొంతమంది వాళ్ళు అది కూడా ఆయన రాయలేదని పిచ్చివాదం చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం పక్కన పెట్టేద్దాం. కానీ చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధర జటాధారి కంఠే భుజగపతిహారీ పశుపతి కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటీ ఫలమిదం. భవాని అంటే ఓ పార్వతి, నీ భర్త శివుడి దగ్గర ఏముందమ్మో గొప్పతనం. ఇది ఎంత గొప్పగా ఉంటుంది ఈ స్తోత్రం, చివరిదాకా వినాలి జాగ్రత్తగా. ఆయన చితాభస్మాలేప, ఎవడో శవాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో కాల్చారు. ఆ కాల్చగా వచ్చిన బూడిని ఏమంటారు? చితాభస్మము. చితి మీద నుంచి వచ్చినటువంటి భస్మం. ఆ భస్మాన్ని ఆలేప, ఒంటికి పూసుకుంటున్నవాడు. మనం గంధం పూసుకుంటాం అంటే, మా బొట్టి వాళ్ళం పూర్వం గంధం అరగ తీసుకు పూసుకునేవాళ్ళం. మీ బొట్టి వాళ్ళు ఈ మధ్యన పెర్ఫ్యూమ్స్ వచ్చాయి కదా, కిష్కం కిష్కం అనేది ఏదో కొట్టుకుంటాడు, మళ్ళీ అందులోంచి గాలి వస్తుంది, అందులోంచి వచ్చేది గాలేగా పొగేగా అని మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు. సరే ఏది ఏమైనా మొత్తం మీద సుగంధ ద్రవ్యాలు పూసుకుంటారు. ఆయన మాత్రం ఒంటికి ఏం చేస్తాడు? కాష్టంలో బూడిద పూసుకుంటాడు. పోని ఆహారం ఇడ్లీలో చపాతీలో బూరిలో గారెలో దద్దోజనో తిండు, గరళ వశనం విషమే ఆహారంగా స్వీకరించాడు. ఇంకా మంచి బట్టలు కట్టుకుంటున్నాడా? కనీసం పద్మాకర్ గారైనా అంతో ఎంతో మంచి లాల్చీ వేశారు. కానీ ఆయన దిక్కులే వస్త్రం. దిక్కు అంటే తూర్పు మొదలుకు అన్ని దిక్కులు. పటము అంటే వస్త్రం. దిక్పటధర అంటే దిక్కులను వస్త్రముగా ధరించేవాడు. అదే దిగంబరుడు అంటే. దిక్కు అంబరహ దిగంబరహ. అంబరం అంటే వస్త్రం, దిక్కులు వస్త్రంగా ధరించేటంటే అర్థం ఏంటమ్మా? ఇప్పుడు ఉదాహరణకి ఈ గదే పద్మాకర్ గారికి బట్ట అంటే ఇంక వేరే వస్త్రం వేసుకోలేదు. అది దిక్కులు వస్త్రంగా ధరించేటంటే ఏ బట్టలు లేకుండా ఉన్నాడు. అక్కడికి అది అయిపోయింది. ఇక తర్వాత ఏమంటున్నాడైనా, జటాధారి, చక్కగా క్రాఫ్ దువ్వుకోడు, కర్లింగులు లేవు, కటింగులు లేవు, జడలు అట్ల కట్టేసి ఉంటాయి. ఆ అట్టలు కట్టిన జడల్ని ధరిస్తున్నాడు. మెడలో బంగారపు గొలుసు ఒక్కటి కూడా లేదు. భుజగపతిహారి, బుస్సుమని మీదకి వచ్చే కాటురాజు గారిని మెడలో వేసుకున్నాడు ఆయన. పావుని గొలుసుగా వేసుకున్నాడు. పశుపతి, ఇంకా ఆయన ఎవరికి అధిపతి? పశువులకు అధిపతి. చేతిలో చూస్తే
ఏ కంచము ఆకో పుచ్చుకుని వాళ్ళంతా బఫేని పెడుతున్నారుగా, ఆయన స్వామివారు ఏం చేస్తున్నారట, కపాలం ధరిస్తాడు, భిక్షాపాత్రగా చేతిలో పుర్రిని ధరించాడు బ్రహ్మ కపాలాన్ని. భూతేశ, భూతాలకు అధిపతి. ఇవన్నీ అవలక్షణాలు పైకి కనపడ్డాం. కానీ ఇన్ని అవలక్షణాలున్నా జగదీశైక పదవీం భజతి అంటే సమస్త లోకాలకి ఈశ్వరుడు అవుతున్నాడు. జగదీశ్వరుడు అనగా సమస్త లోకాలకి అధిపతి, చక్రవర్తి. అన్ని లోకాలని పరిపాలించడానికి కావలసిన అర్హతలు వచ్చేసాయి ఆయనకి. లోకాలన్నిటినీ పరిపాలిస్తున్నాడు. కారణం ఏమిటో తెలుసా? భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం. నీ పాణిగ్రహణం చేశాడు, నీ చెయ్యి అందుకున్నాడు, అంటే నిన్ను పెళ్లి చేసుకున్నాడు. అమ్మ ఆయనలో అన్ని అవలక్షణాలే, అయినా లోకాలను పరిపాలిస్తున్నాడు. కారణం నిన్ను పెళ్లి చేసుకోవడం. ఇదంతా నీ అనుగ్రహం. అంటే ఇందాక ఒక ఆవిడ చెప్పిందనగా ఏమని, అమ్మవారిని పూజిస్తే లాభం ఆయన దగ్గరే ఉంది అని. ఈ పై శ్లోకం యొక్క తాత్పర్యం ఇలా కనపడుతుంది. అంటే ఇందాక మీరు అన్నట్టు మిడిమిడిగా తెలుసుకొని మాట్లాడే మాట. ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం తెలిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. సామాన్యుడి భాషలో చెప్పాలంటే వాడికి పిచ్చెక్కుతుంది. ఇప్పుడు అమ్మవారిని పార్వతి అనలేదండి. పార్వతి అంటే పర్వతరాజు కూతురు, పుట్టింటి వారి పేరుతో పిలవాల. భవాని అన్నాడు ఆయన. భవాని అంటే అర్థం ఏంటి? భవస్య పత్ని భవాని అంటే శివుడి పెళ్ళామా. దాని అర్థం ఏంటి? మళ్ళీ అక్కడ ఏమంటున్నాడంటే ఆవిడ్ని ఓ శివుడి పెళ్ళామా అన్నాడు. మనకి ఏమనిపిస్తుంది? ఆవిడ పొగిడినట్టు ఏం లేదు. మళ్ళీ వచ్చేసరికి నువ్వు ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నా, నీ వల్ల ఆయనకు గొప్పతనం వచ్చినా నువ్వు శివుడి పెళ్ళానివే. నీ అనేది నీప్ అని ఒకటి ఉంటుంది వ్యాకరణంలో. ఆ నీప్ అనేది కొన్నింటికి చేరితే భార్య అని అర్థం వస్తుంది. ఆ ఏ పదాలకి భవ దానికి నీపు చేరితే భవాని, మృడ నీపు చేరితే మృడాని, రుద్ర నీపు చేరితే రుద్రాణి, శర్వ శర్వాణి. వీటికి భార్య అని అర్థం వస్తుంది. అందులో శివాని లేదు. అందుకే శివాని అనే శబ్దం అసాధు. శివాని అని వాడేస్తారు కానీ శివ శబ్దం పక్కన నీపు ఉండదు. భవ, రుద్ర, మృడ, శర్వ ఇది ఆకృతి గణం. వీటికి మాత్రమే చేరితే భవాని, రుద్రాణి, మృడాని, శర్వాణి అవుతాయి. కాబట్టి ఇంత చేసి నువ్వు ఎంత గొప్పదానివైనా, నీ వల్ల ఆయనకి వచ్చినా నువ్వు ఆయన పెళ్ళానివే అని చెప్పడం. ఇంకా పైకి వద్దాం. ఇందాక చెప్పినవి, ఈ ప్రపంచంలో ఎవడైనా కాష్టంలో ఉన్న బూడిదను పూసుకుంటాడా? మీకు ఎంతో స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడండి, ఎంతో ఇష్టుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ గొప్ప వ్యక్తి ఒక ఆయన తాతగారు అంటే చాలా ఇష్టపడతాడు. ఆ తాతగారు పోయారనుకుందాం. ఆ తాత లేకపోతే బతకలేనన్నవాడు ఆ తాతగారి శరీరం కాలిపోయాక ఆ బూడిద పూసుకుంటాడా? అస్సలు. ఒక్క శివుడు మాత్రమే తన భక్తులు తనను ఉపాసించాక వాడు నా భక్తుడు, వాడు నాకు ఎంతో ఇష్టుడు అని వాడు చావగానే వాడి శరీరాన్ని శ్మశానంలో కాలిస్తే రారా నాయనా అని వాడి బూడిదని ఒంటికి పూసుకుంటున్నాడు. ఆ బూడిద పూసుకోగానే వాడు శాశ్వతంగా కైలాసానికి వెడుతున్నాడు. అంటే ఆ భక్తుడి మీద ఆయనకి ఎంత ఇష్టం. ఈ ప్రపంచంలో ఇంత ప్రేమగా చూసే దేవుడు ఇంకెవడన్నా ఉన్నాడా? ఒకసారి ఆలోచించండి. భక్తుడి యొక్క కాష్టంలో బూడిదని ఒంటి మీద గంధంలా పూసుకునే ఏకైక కరుణామూర్తి శివుడే. ఆయనకి మాత్రమే శక్తి ఉంది, ఇంకెవడో పూసుకోలేడు. పూసుకుంటే చస్తాడు, బ్యాక్టీరియా వచ్చి చచ్చిపోతాడు ముందు. రెండవది గరళ మశనం. పాలసముద్రం చిలికారు. ఈ పాలసముద్రంలో అమృతం వస్తుందనుకుంటే మొట్టమొదటి పుట్టింది విషం. భయంకర కాలకోట విషానికి లోకాలన్నీ కాలి బూడిదైపోయాయి. అందులోంచి పొగొచ్చింది. అందరూ దిక్కులేక శివ రక్షించమని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఒక్కడు తాగాడా దాన్ని ఎవడన్నా? ఇంతమంది సోకాళ్ళు దేవతల్లో ఒక్కడైనా దాన్ని తాగి రక్షించాడా? ఒక్క శివుడు మాత్రం పార్వతి కేసు తిరిగి, పార్వతి వీళ్ళు నా పిల్లలు రక్షించమని అడిగారు, తాగేస్తున్నాను అన్నాడు ఆయన. అప్పుడు భార్య తాగమంటుందండి నిజంగాను? ఏ భార్య అయినా సరే, ఏమండి వాళ్ళకి మతి లేకపోతే మీకు మతి లేదా? బాబోయ్ నా మంగళసూత్రం గట్టిగా ఉండాలి, మీరు తాగద్దనాలా? కానీ ఆవిడే ఉంది, తాగేయండి. అందుకే పోతన గారు అక్కడ ఒక అద్భుతమైన పద్యం రాశారు భాగవతంలో అష్టమ స్కంధంలో. మృంగెడివాడు విభుండని. మింగేవాడు తన భర్తని తెలుసు. ఆ మింగేవాడు తన భర్త అని ఆవిడ తెలియదా? తెలుసు. మృంగెడిదియు గరళమనియు. ఆయన మింగేది గరళం, విషం తప్ప అమృతం కూల్ డ్రింకు కాదని ఆవిడికి తెలుసు. అది తాగితే ఏం జరుగుతుందో కూడా తెలుసు. అది ఇంకోటి ఎవడన్నా తాగితే చచ్చిపోతాడే తెలుసు. అయినా మేలని ప్రజకుల్ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. ఎంత అద్భుతమైన పద్యం. అయినా ఈ సృష్టి అంతా తన పిల్లలు, మా పిల్లలు బాగుండాలి, వాళ్ళ కోసం మేము ఏమైనా పర్వాలేదు అని త్రాగమన్నది.
తాగమండవే కాదు, తన మంగళసూత్రాన్ని అంత నమ్మింది. శివుడు నా మెడలో మంగళసూత్రం కట్టాడు, కట్టాక ఆయనకి ఏం అవ్వదు, నా మెడలో ఆయన కట్టిన మంగళసూత్రం ఉండగా ఈ విషం కూడా ఆయన ఏమీ చేయదనే నమ్మకంతో తాగమన్నదట. అది వాళ్ళ దంపత్య యొక్క బంధం. ఆ దంపతులు ఇద్దరిలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అంటే అది అజ్ఞానం. ఈవిడ వల్ల ఆయన, ఆయన వల్ల ఈవిడ. ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే, నేను అంతటి కాలకోట విషమును టక్కన చేతిలోకి తీసుకుని ఇంత నేరేడు పండు ముద్దగా మార్చి మింగాడు ఆయన. మింగడం కూడా కంఠంలో ఎక్కడ పెట్టుకున్నాడు, సరిగ్గా ఈ కంఠం దగ్గర పెట్టాడు. లోపల లోకాలు ఉన్నాయట, బయట లోకాలు ఉన్నాయి. విషం బయట ఉంటే బయట ఉన్న లోకాలని బూడిద చేస్తుంది, కడుపులో కెడితే కడుపులో ఉన్న లోకాలు బూడిదైపోతాయి. ఇక లోకములు లేని ఏకైక స్థానం ఆయన కంఠాన్ని మాత్రమే అట్టే పెట్టాడు. కంఠంలో లోకాలు లేవు, అందుకని గొంతుకులో పెట్టాడు. ఇక్కడుంటే ఎవరికీ ప్రమాదం లేదు కనుక. ఇప్పుడు మీకు ఒక కాఫీ ఇస్తాం, తాగండి. తాగి నాలుక మీద కానీ కడుపులోకి కానీ పంపకుండా గొంతుకులో అట్టే పెట్టగలరా? అస్సలు సాధ్యం. గుట్టక వేస్తే టక్కన కిందకి దిగిపోవాల్సిందే, లేదా అతి కష్టమే నోట్లో పెట్టాలి. అది కూడా ఎంతసేపు పెట్టగలం, బయటనే ఉమ్మాలి, అవునా? అటువంటిది అంత కాలకోట విషయాన్ని ఇక్కడ బంధించే శక్తి ఏ దేవతకుంది? ఒక్క శివుడికి ఉన్నది. అందుకే తెల్లని శివుడి శరీరం కూడా, శివుడు కూడా నాలా అందంగా తెల్లగా ఉండేవాడు. ఈ విషం కంఠంలోకి వెళ్ళాక నీలంగా మారిపోయి శ్రీకంఠుడు గరళకంఠుడు అయ్యాడు. అది ఆయనకు ఒక ఆభరణం అయింది, కీర్తి తెచ్చిపెట్టింది. అందువల్ల గరళ వచనం అంటే అంతటి విషాన్ని ఆహారంగా స్వీకరించి గొంతుకులో పెట్టినవాడు ఆయన తప్ప ఎవడున్నాడమ్మా? ఇంకా ఆకాశాన్ని జుట్టుగా మార్చుకొని అట్లగట్టేలా జడలు పెట్టాడు. ఆకాశంలో ఉన్న మబ్బులు అవన్నీ ఆయనకి కేశములైపోయాయి, వ్యోమకేశుడు ఆయన. అందువల్ల జటాధారి. మెడలో వాసుకి అని పిలువబడే ఒక భయంకర సర్పాన్ని ఎవడు పెట్టుకోగలుగుతాడు? ప్రపంచంలో పాముల్ని భరించే శక్తి ఇద్దరుకుంది. ఒక ఆయన పాము మీద పడుకున్నాడు, శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద. ఇంకోటి ఎవడు ఆయన భరించలేడు. ఆ వాసుకినేమో మెడలో ఈయన గొలుసులో వేసుకున్నాడు. అలా విషసర్పమును కూడా ఆభరణంగా ధరించావు. పశుపతి అంటే మనందరం పశువులం, జీవులందరినీ ఏమంటారు? పశువులు. ఇంగ్లీష్లో కూడా మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సంస్కృతంలో కూడా అంతే. పశువులు జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ జంతువులలో మానవ జన్మే దుర్లభము. కాబట్టి ఏ లాంగ్వేజ్లో అయినా సరే పశు శబ్దమునకు ప్రాణులు అని అర్థం. ప్రాణులందరినీ పరిపాలించేవాడు ఆయన పశుపతి అంటే. ఇంకా కపాలి, బ్రహ్మ కపాలాన్ని చేత్తో పట్టుకుని బ్రహ్మ యొక్క అహంకారాన్ని అడిచి యావజ్జీవితం చేతిలో పెట్టుకుని అందులో భోజనం పెట్టేవాడు ఎవడు అంటే కపాలి. అంటే ఇన్ని సంపదలున్నా అష్టసిద్ధులున్నా పార్వతి భార్య అయినా భిక్షాపాత్రని చేత ధరించి ఎవడైనా చివరికి భిక్షుకుడే. ఈ ప్రపంచంలో నేను భిక్షుకుడే, నువ్వు భిక్షుకుడివే, ఒకళ్ళనొకళ్ళు యాచించుకోవాలి అని చెబుతున్న మహానుభావుడైన ఒక్కడే. ఇంకా భూతేశ, భూతములు అంటే మీరు అనుకున్నట్టుగా హేహాన్ మీదకి వచ్చే భూతాలు కాదు, పంచభూతాలు. ఈ పృథివ్యాపస్తేజో వాయురాకాశములు, భూమి అగ్ని జలము వాయువు ఆకాశం అనే పంచభూతములు, ఇక ప్రాణులు, వీళ్ళందరికీ అధిపతి. అందుకే ఆయన జగత్తుకి ఈశ్వరుడు అయ్యాడు. అందుకే నువ్వేం చేసావు? ఆయన గొప్పతనం గ్రహించి ఆయన కోసం తపస్సు చేసి ఆయనే భర్త అవ్వాలని దగ్గరికి వెళ్ళి పార్వతి అని పేరున్నదానివి భవాని అయిపోయావు, ఆయన భార్యవై. అందుకే ఇప్పటికి కూడా ఇంగ్లీష్ వాళ్ళు మన సంస్కృత సంప్రదాయాల్లో కొన్ని పాటిస్తున్నారు. ఉదాహరణకి పద్మాకర్ గారి భార్య ఉంది, ఆవిడ ఏమన్నా మిసెస్ పద్మాకర్ అంటారా లేదా? అంటారు. రంగవేణి గారిని పిలవకుండా అంటే భవానీలాగా. పార్వతి కాస్త ఆయన భార్య అయ్యాక మిసెస్ శివ అయ్యింది. ఆ మాట భవానీ అన్నాం అంతే టెక్నిక్గా. అంటే ఎంత గొప్ప శక్తి! శివుడి భార్యని అనిపించుకోవడానికి ఇష్టపడుతోంది కానీ నేను పార్వతిని ఫలానా వాళ్ళ పుట్టింటి వారి సంబంధమైందని అనిపించుకోవడానికి ఆవిడ ఇష్టపడటం లేదు. ఈ లక్షణాలు ఆయనలో గొప్పవి కాబట్టే ఆయనని నువ్వు వరించావు. నీ వల్ల ఆయన పార్వతీ వల్లభుడయ్యాడు. ఈ విధంగా ఇద్దరు గొప్పవారే. ఇంక చివరిగా దిక్పటధరహ అంటే దిక్కులే వస్త్రములంటే మొత్తం ప్రపంచం అంతా వ్యాపించినవాడు. అది వ్యాపిస్తే కదా బట్ట అయ్యేది. మీరు ఆలోచించండి, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఆగ్నేయం నైరుతి ఈ వాయువ్యం ఈశాన్యం అని పిలువబడే దిక్కులు పైన కింద ఉన్నవి మనకు బట్ట అవ్వాలంటే మనం అంత శరీరం కలిగిన వాళ్ళు అయ్యి ఉండాలి. ఇప్పుడు నాకు ఈ గది బట్ట అవ్వాలంటే నేను గది అంతా నిండిపోవాలి, అప్పుడే ఈ గదిని నేను బట్టగా ధరించగలను, అవునా? అందువల్ల సర్వవ్యాపకుడు అని అర్థం. అటువంటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గ్రహించలేక శివుడిని పూజిస్తే కష్టం వస్తాయి పార్వతిని పూజించని, లేక పార్వతిని పూజించకు శివుడిని పూజించని, లేక ఈ ఇద్దరిని పూజించి విష్ణువుని పూజించగని విష్ణువుని పూజించి వీళ్ళని పూజించకు అన్నాడంటే వాడు అజ్ఞాని, ఏ విధమైన ఉపాసనా బలం లేనివాడు.
అందువల్ల వీటికి అతీతంగా సర్వవ్యాపకుడైన శివుడు ఆయన ఏకో దేవ, ఏకో దేవ కేశవో వా శివో వా, ఒకడే దేవుడు. నువ్వు శివుడను, కేశవుడను, పార్వతి అను, లేక లక్ష్మి అను, సరస్వతి అను, కుమారస్వామి అను, విఘ్నేశ్వరుడను, ఇన్ని రూపములతో కనపడుతున్న పరమాత్మ ఒక్కడే. గురుగారు, అంటే మాలాంటి జ్ఞానం లేని వాళ్ళము ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయటంలో అర్థం ఉంది, వాదించడంలో అర్థం ఉంది. కానీ ఎంతో జ్ఞానం ఉండి నలుగురికి చెప్పే స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది శివకేశవుల ఇద్దరు భేదం చూపించి మేము శైవులము, మేము వైష్ణులము ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా, మరి దాని గురించి ఏమంటారండి? అక్కడే అసలు వాళ్ళ జ్ఞానులు అనకూడదు, వాళ్ళు భక్తులు అంతే, మూఢభక్తులు. వాళ్ళు భక్తులే. మూఢభక్తి ఏం చేస్తుందో తెలుసా? ఆ రూపాన్ని తప్ప ఇంకోటి ఇష్టపడకుండా చేస్తుంది. మూఢభక్తి వల్ల కూడా ఎప్పుడో ఒకప్పుడు పరమాత్మ దగ్గరికి కడతారు అనుకోండి, అందులో సందేహం లేదు. జ్ఞానభక్తి కలిగిన వాడు అలా ఎందుకంటాడు? జ్ఞానంతో ఉన్నవాడు వాడు ఏ రూపం చూస్తే ఆ రూపంలోనే ఇంకోటి వస్తాడు. మహానుభావులైన ఋషుల్ని నేను చూశాను కదా, వశిష్ఠుడు ఉన్నాడు, రాముడిలో శివుని చూడగలిగాడు, శివుడిలో రాముడిని చూడగలిగాడు. కైలాసాల్లో వైకుంఠం చూడగలిగాడు, వైకుంఠంలో కైలాసాన్ని చూడగలిగాడు. అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. దుర్వాసుడు అన్ని లోకాలకు వెళ్ళాడు, విశ్వామిత్రుడు అలా అన్నీ చూడగలిగాడు. వాళ్ళు జ్ఞానులు. ఇంకా మూఢభక్తులు అంటే ఏమిటనమాట? నేను ఆ రూపమును తప్ప ఇంక దేన్ని చూడండి అంటాడు ఆయన. ఆ ఆశ్చర్యం ఏమిటంటే తులసీదాస్ గారు తన ఆత్మచరిత్ర రాసుకున్నాడు. ఆయన బృందావనం వచ్చాడు. అక్కడ కృష్ణుడు కనపడగానే కళ్ళు మూసుకున్నట్ట. ఏమి నాయన నన్ను చూడగానే కళ్ళు మూసుకున్నావు, నన్ను ఎందుకు చూడటం లేదంటే, నేను రామభక్తుడిని, రాముడి తప్పేవాడిని చూడన్నాడు. అప్పుడు ఆ కృష్ణుడు ఏమన్నాడు? రాముడైనా కృష్ణుడైనా నేనే కదా, నువ్వు భాగవతం చదివినవాడివి, నేను ఎన్నో అవతారాలు ఎత్తానని నీకు తెలుసు కదా అంటే, అన్నీ నాకు అనవసరం, నువ్వే అన్ని రూపాలు, నువ్వే మత్స్యకూర్మాది సమస్త అవతారాలు ధరించావు, అయినా నేను రాముడి తప్ప చూడను, నాకు ఆ కోదండం పుచ్చుకుని ఏకపత్నిరతుడిగా ఉన్న రాముడే కావాలి, కృష్ణుడు వద్దన్నాడు. అప్పుడు ఆయన నవ్వి రాముడిగా, ఇది కృష్ణ విగ్రహంలో ఉన్న స్వామివారు రాముడిగా దర్శనమిచ్చాక అప్పుడు నమస్కరించాడు. అప్పుడు ఆయన కనువిప్పి కలగజేసి, పిచ్చివాడా, పువ్వులు వేరైనా ఏ పువ్వుతో చేసినా పూజ ఒకటే కదా, అంతే అండి. ఎదురుగుండా నువ్వు ఒక విగ్రహం పెట్టుకున్నావు, ఒక్కోసారి గన్నేరు పువ్వులు, ఒక్కోసారి మందార పుష్పాలు, మరోసారి ఏమో సంపంగులు ఇలా దొరుకుతాయి. ఏ పుష్పంతో పూజ చేసినా పూజ ఒకటే, పువ్వులు వేరైనా పూజ ఒకటే. అలాగే మూర్తులు వేరైనా అందులో ఉన్న చైతన్యం ఒకటే. ఈ మాత్రం జ్ఞానం లేకపోతే నీకు ఎప్పటికీ మోక్షం వస్తుందనగా అప్పుడు పశ్చాత్తాపంతో ఆయన రాముడైనా కృష్ణుడైనా ఒకటే అని హిందీలో ఒక స్తోత్రం రాశాడు. దాన్ని తెలుగులోకి అనువాదం చేసి శ్రీకృష్ణాంజనేయ యుద్ధం అని ఒక సినిమా ఉందిరండి, అందులో చాలా అద్భుతంగా రాశారు. ఘంటసాల వారు చాలా బాగా పాడారు. చిట్ట చివరిలో ఆంజనేయుడు జ్ఞానోదయం పొందినట్టుగా ఆ పాట పెట్టారు. పూలు వేరైనా పూజ ఒకటని నేటికి తెలిసెను ఓ దేవా, రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీవేనయ్యా, రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీవేనయ్యా, హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ. అందుకని మన వాళ్ళు హరే రామ హరే కృష్ణ అన్నారు. పరమాత్మ ఒకటే. కానీ మూఢత్వం ఉన్నంత వరకు, పూర్వజన్మ యోగం ఒకటి ఉన్నంత వరకు చచ్చిన ఈ సత్యాన్ని వాడు అంగీకరించలేదు. కర్మ. ఏ నదుల్లో కూడా రండి, అదే గంగాజలం, గంగ ఓ చోట, ఇంకో చోట కృష్ణ, ఓ చోట గోదావరి, మొత్తం మీద నీరే. కొంచెం భేదాలు ఉంటాయి, ఎందుకనంటే ఆ ప్రాంతాన్ని బట్టి, మూలికలు బట్టి. గంగ గంగే, ఇంకో దక్షిణ గంగ గంగే. కానీ వీటిలో ఎన్ని కొలుస్తున్నాయి? మనం కూడా అలాగే మూర్తులలో ఉన్నప్పుడు ఆ భేదాలను బట్టి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క పని చేస్తాడు. కానీ చిట్ట చివరికి వచ్చేసరికి అన్నీ ఒకటే. కృష్ణుడు చెప్పాడా లేదా? చిట్ట చివరికి నేనే అన్నాడు ఆయన. భగవద్గీతలో విభూతి యోగంలో ఎవరెవరిలో ఏ విభూతి ఉందో అది నేనని చెప్పాడు ఆయన. యద్యద్విభూతివత్సర్వం తత్తదూర్జితమేవవా, ఎవరెవరిలో ఏ శక్తులు ఉన్నాయో నావే అని చెప్పడానికి వరుసగా చెప్పుకొచ్చాడు అనమాట. మృగాణాంచ మృగేంద్రోహం, జంతువులలో సింహాన్ని నేను, మృగాలలో సింహాన్ని నేను. వైనతేయశ్చ పక్షిణాం, పక్షులలో గరుత్మంతుణ్ణి నేను. ప్రహ్లాదశ్చాపి దైత్యానాం, రాక్షసులలో ప్రహ్లాదుణ్ణి నేను. అలా కవులలో ఉసినసుణ్ణి అంటే శుక్రాచార్యుణ్ణి నేను. బుద్ధిమంతులలో బృహస్పతిని నేను. చివరికి బృహస్పతి శుక్రుడు కూడా ఆయనే. అలాగే
శంకరశ్చాపి రుద్రాణం, ఏకాదశి రుద్రుల్లో శంకరుణ్ణి నేను. అర్థమైందా? చివరికి శివుడు కూడా నేనే. శివుడు కూడా ఆ విధంగా సమస్తం నేనే. కాబట్టి ఆయన కానిదంటూ ఏమీ లేదు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి.